మనం సింధు నాగరికత గురించి తెలుసుకుందాం. 1961లో భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ అంటే ఏంటిది? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నట్టు. ఏర్పడే నాటి గవర్నర్ అసలు ఈ ఏఎస్ఐ అనేది ఏంటిదంటే మన పురావస్తు ఏమైనా వస్తువులు ఉంటే అవి ఏ సంవత్సరానికి చెందినయి, ఏ నాగరికతకు చెందినయి, ఏ కాలం చెందినయి అన్ని సర్వే చేసి చెప్పేది ఈ భారత పురావస్తు శాఖ అన్నట్టు. ఇదనేది 1961లో భారత పురావస్తు శాఖ ఏర్పడే నాటి అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటున్నారు? ఎవరంటే లార్డ్ క్యానింగ్ అన్నట్టు. 1856-62లో భారత పురావస్తు శాస్త్రపిత మరియు ఏఎస్ఐ మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్ హామ్. ఇది 1871-85. ఈ ఏఎస్ఐ పితామహుడు ఎవరంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత పురావస్తు శాఖ పితామహుడు మొదటి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్ హామ్. ఇతర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్స్ ఎవరంటే సర్ జాన్ మార్షల్ 1902 నుంచి 28 వరకు, దయారాం సహాని 1931 నుండి 35 వరకు, కేఎన్ దీక్షిత్ 1937 నుంచి 44 వరకు, మార్టిమోర్ వీలర్ 1944 నుంచి 48 వరకు. ఈ నాగరికత వెలుగులోకి వచ్చే నాటికి అప్పటి భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరంటే సర్ జాన్ మార్షల్ అనమాట. సర్ జాన్ మార్షల్ ఈ నాగరికత అంటే ఈ సింధు నాగరికత అనేది అప్పటి వెలుగులోకి వచ్చేటప్పటికి భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరంటే సర్ జాన్ మార్షల్ అన్నట్టు. అప్పుడు పీరియడ్ వచ్చేసి 1902 నుంచి 28 వరకు. 1904లో భారత గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ప్రాచీన శిథిలాల పరిరక్షణ చట్టం తీసుకొచ్చాడు. ప్రాచీన శిథిలాల పరిరక్షణ చట్టాన్ని భారత గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ 1904లో తీసుకొచ్చాడు. సింధు నాగరికతలో మొదటిసారిగా వెలుగులోనికి వచ్చిన నగరం ఏంటంటే హరప్ప నగరం. ఈ సింధు నాగరికత అనేది ఉంది కదండి భారతదేశంలో, దీనిలో మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చిన నగరం ఏదంటే అది హరప్ప నగరం. ఎప్పుడంటే 1921లో. నెక్స్ట్ వచ్చేసి 1920-21లో హరప్పలో త్రవ్వకాలు జరిపింది దయారాం సాహ్ని. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సింధు నాగరికతలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన నగరం హరప్ప నగరం. ఇది 1921లో వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ సింధు నాగరికతను వెలికి తీసినప్పటి పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరంటే సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్కు సహకరించిన పురావస్తు శాస్త్రవేత్త ఎంఎస్ వాట్స్. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, 1922-27 మధ్య మొహంజోదారోలో త్రవ్వకాలు జరిపినది సర్ జాన్ మార్షల్ ఆర్డి బెనర్జీ. ఇక్కడ హరప్ప నాగరికతలో త్రవ్వకాలు జరిపిన ఎవరు? మొట్టమొదటిసారిగా దయారాం సాహ్ని, ఎంఎస్ వాట్స్. సేమ్ మొహంజోదారోలో త్రవ్వకాలు జరిపిన ఎవరు? సర్ జాన్ మార్షల్ ఆర్డి బెనర్జీ. గుర్తించబడిన సింధు నాగరికత ప్రదేశాలు 1500 పైగా. అంటే సింధు నాగరికతలో గుర్తించబడిన ప్రదేశాలు ఎన్ని? 1500 పైగా ఉన్నాయంట. గుర్తించబడిన ప్రదేశాల్లో పరిణతి చెందిన సింధు నాగరికత ప్రదేశాలు 220 పై. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సింధు నాగరికత విస్తీర్ణం ఎంత ఉంది? 13 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉందన్నమాట. 1,02,99,600 చదరపు కిలోమీటర్లు ఉంది. ప్రపంచంలో ఏ నాగరికత విస్తరించినంత ఎక్కువగా ఈ నాగరికత విస్తరించిందంటే ప్రపంచంలో మనకు మొట్టమొదటి నాగరికత వచ్చేసి ప్రపంచంలో మెసొపటోమియా నాగరికత, రెండవది ఈజిప్ట్ నాగరికత. ఈ రెండు నాగరికతలు దీనికంటే మొట్టమొదటి ఉన్నప్పటికీ అవి రెండు విస్తరించినంత ఏరియా కన్నా ఎక్కువగా ఈ ప్రపంచంలో ఈ సింధు నాగరికత విస్తీర్ణం ఎక్కువ అన్నట్టు. ఋగ్వేదంలోని 6వ మండలంలో హరప్ప నాగరికత హర్పియం అనే పేరుతో ప్రస్తావించబడింది. సింధు నాగరికత ఆకారం త్రిభుజాకారం. ఇక్కడ చూసిన త్రిభుజాకారంలో సింధు నాగరికత ఆకారం అనేది ఉంటుంది. సింధు నాగరికత విస్తరించిన ప్రదేశాలు అసలు ఎక్కడెక్కడ సింధు నాగరికత విస్తరించిందంటే పంజాబ్, హర్యానా, సింధ్, బెలూచిస్తాన్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర మహారాష్ట్ర ఈ ప్రాంతాలలో సింధు నాగరికత అనేది విస్తరించబడి ఉంది. సింధు నాగరికత ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం గుజరాత్లో ఉంది. 190 ప్రాంతాలు ఉన్నాయి గుజరాత్లో సింధు నాగరికత ఎక్కువగా విస్తరించి ఉంది అన్నట్టు. సింధు నాగరికతను మొదటిసారిగా పబ్లిష్ చేసిన పత్రిక లండన్ వీక్లీ.